మెహదీపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నడి రోడ్డుపై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ రచ్చ చేశాడు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అనుమానంతో ప్లైవుడ్ లారీని కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఆ యువకులు ఆ లారీని అడ్డుకొని వారిపై దాడి చేశారు. ఆ లారీని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఉండే. నడి రోడ్డు పైన రెండు వర్గాలు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నడి రోడ్డుపై యువకులను ఉరికించి మరి పోలీసులు కొట్టడం జరిగింది. కొంతసేపటి తర్వాత ఆ అల్లరి మూకలు పోలీసుల పైన రాళ్ల వర్షాన్ని కురిపించాయి. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం సృష్టించారో. మెహదీపట్నంలో ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ రావడంతో మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లారీని ఎందుకు ఆపారంటూ పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. లారీని అక్కడ నుంచి తరలించేందుకు లారీ క్యాబిన్లో స్వయంగా కూర్చొని మరి మాజిద్ హుసేన్ ఆ లారీని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ గొడవకు సంబంధించినవన్నీ